ఇదేమీ పరీక్షల సీజన్ కాదు. కాకపోయినా ముందున్నది పరీక్షలే. జక్కన్న సిలబస్ పూర్తి చేశాక తారక్ దేవరతో డిస్టింక్షన్ అందుకున్నారు. ఇప్పుడు రామ్ చరణ్ టర్మ్. మరి ఈ సెమిస్టర్లో చెర్రీ ఎలాంటి రిజల్ట్ చూడబోతున్నారు? నాటు అంటూ గ్లోబల్ డయాస్ మీద ఐఫీస్ట్ కలిగించేలా స్టెప్పులేసిన హీరో ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్. ఇంటర్నేషనల్ మీడియా ఫ్లడ్ లైట్స్ అన్ని అప్పట్లో వీరిమీదే. అన్ని వెలుగులు చూసిన వీరు నెక్స్ట్ సినిమాల్లో ఎలాంటి రోల్స్ చేస్తారో అనే ఆసక్తి విపరీతంగా కనిపించేది. RRR తర్వాత కొరటాల సెట్లోకి జాయిన్ అయ్యారు తారక్. జనతా గ్యారేజ్ తర్వాత వీరి కాంబినేషన్లో వచ్చిన దేవర బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఎన్టీఆర్ ని నెక్స్ట్ రేంజ్ లోనే నిలబెట్టింది. నార్త్ సర్కిల్స్ లో తారక్కి ఓ చరిష్మా తెచ్చిపెట్టింది దేవర. ఇప్పుడు వార్ 2 పనుల్లో బిజీగా ఉన్నారు తారక్. నెక్స్ట్ ఎలాగూ నీల్ సినిమా ఉంది. తారక్ గ్రాఫ్ ఇలా ఉంటే చెర్రీ గ్రాఫ్ ఎలా ఉందో అని తొంగి చూసేవారి సంఖ్య బాగానే పెరిగింది. అలాంటి వారందరి కోసం జరగండి అంటూ వచ్చేస్తున్నారు చెర్రీ. ఆఫ్టర్ RRR ఆచార్యలో స్మాల్ రోల్ చేశారు చెర్రీ. సోలో హీరోగా ఆయన నటించిన గేమ్ చేంజర్ సంక్రాంతికి రిలీజ్ అవుతోంది. సౌత్ ఇండియన్ క్రేజియస్ట్ కెప్టెన్ శంకర్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా రిజల్ట్ కోసం సరిహద్దులు దాటిన ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. జక్కన్న కాంపౌండ్ నుంచి బయటకొచ్చాక తారక్కి షేక్ హ్యాండ్ ఇచ్చిన సక్సెస్ చెర్రీని కూడా హక్ చేసుకోవాలని అభిలషిస్తున్నారు ఫ్యాన్స్. ఫ్రెష్ గా వీక్ స్టార్ట్ అయింది. మన హీరోలు కొందరు ఫ్రెష్ లొకేషన్లకు షిఫ్ట్ అయ్యారు. మరికొందరు లాస్ట్ వీక్ లొకేషన్లలోనే కంటిన్యూ అవుతున్నారు. సో ఇంతకీ తమ అభిమాన హీరోలు ఎక్కడెక్కడున్నారో తెలుసుకోవాలనుకునే వారి కోసం ఆన్ లొకేషన్ డీటెయిల్స్ తో వచ్చేసాను. చూసేద్దామా? ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వం వహిస్తోన్న రాజాసాబ్ సినిమా షూటింగ్ అజీజ్ నగర్ లోని పీపుల్స్ మీడియా స్టూడియోలో స్పీడ్ అందుకుంది. హలో నేటివ్ స్టూడియోలో నితిన్ తమ్ముడు విజయ్ దేవరకొండ VD12 సినిమాల షూటింగ్లు జరుగుతున్నాయి. మరోవైపు సంపత్ నంది సినిమా కోసం సెట్ వర్క్ కంటిన్యూ అవుతోంది. నిఖిల్తో భరత్ కృష్ణమాచారి తెరకెక్కిస్తోన్న స్వయంభూ సినిమా అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పుష్ప సీక్వెల్ రామోజీ ఫిలిం సిటీలో కంటిన్యూ అవుతోంది. నాగార్జున, ధనుష్ నటిస్తోన్న కుబేర సినిమా షూటింగ్ కూడా రామోజీ ఫిలిం సిటీలోనే జరుగుతోంది. సేమ్ లొకేషన్కే వెళ్తున్నారు నితిన్. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న రాబిన్ హుడ్ పనులు అక్కడే ఊపందుకున్నాయి. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా బొమ్మరిలు భాస్కర్ దర్శకత్వం వహిస్తోన్న సినిమా కూడా ఈ వారం రామోజీ ఫిలిం సిటీకే ఫిక్స్ అయింది. బాబీ డైరెక్షన్లో రూపొందుతోన్న NBK 109 కోసం బాలయ్య ప్రతిరోజు ముచ్చింతల్ దగ్గరలోని లొకేషన్కి ట్రావెల్ చేస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ నటిస్తోన్న సంక్రాంతికొస్తున్నాం సినిమా షూటింగ్ అరకులో జరుగుతోంది. రవితేజ హీరోగా భాను డైరెక్షన్లో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ షూటింగ్ శంకర్పల్లి లొకేషన్లో జరుగుతోంది. నాని హీరోగా నటిస్తోన్న హిట్ 3 మూవీ షూటింగ్ రాజస్థాన్ జైపూర్కి షిఫ్ట్ అయింది. స్టార్ డైరెక్టర్, నేషనల్ ఫేమ్ ఉన్న హీరో అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్న ప్రాజెక్ట్. ఇలాంటి సినిమాలో ఛాన్స్ రావడమే సూపర్ న్యూస్ అని ఎవ్వరైనా ఎగిరి గంతేస్తారు. శ్రీలీల ఇప్పుడు సేమ్ టు సేమ్ ఇలాంటి సిచ్యువేషన్లోనే ఉన్నారు. అయితే ఏదో స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. ఎందుకు? ఊ అంటావా మామ, ఊహు అంటావా అంటూ సమంత, అల్లు అర్జున్ కలిసి స్టెప్పులేస్తే థియేటర్లు దద్దరిలాయి. సినిమా ప్రీ రిలీజ్ టైంలో అయితే సినిమా మీద భారీ అంచనాలు పెంచేశాయి. రిలీజ్ అయ్యి కాగానే అంతగా క్రేజ్ తెచ్చుకున్న సాంగ్ ఇది. ఫస్ట్ పార్ట్ కు అంత ప్లస్ అయిన స్పెషల్ సాంగ్ ఇప్పుడు సెకండ్ పార్ట్ లో ఎలా ఉండబోతుంది అన్నది అందర్నీ ఊరిస్తోన్న విషయం. ట్యూన్, లిరిక్స్ విషయాలను పక్కన పెడితే ఇప్పుడు ఆడి పాడబోయే నాయక విషయం మాత్రం హాట్ టాపికే. పుష్ప ది రూల్లో స్పెషల్ సాంగ్ లో చేస్తున్నారు శ్రీలీల. ఫస్ట్ పార్ట్ లో చేసిన సమంతను బీట్ చేసి జనాలతో ఈ లేడీ అనిపించుకోగలరా అన్నదే ఇప్పుడు జరుగుతోన్న డిస్కషన్. నిజానికి శ్రీలీలను తక్కువ అంచనా వేయడానికి లేదు. ఆమె కెరీర్ స్టార్టింగ్ లోనే దుమ్మురేపే సాంగులకు స్టెప్పులేశారు. ఆమె డాన్స్ టాలెంట్ గురించి మహేష్ లాంటి హీరో ఓపెన్ గా పొగిడేశారు. బన్నీ స్టెప్పులు కూడా సెలబ్రిటీల్లో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. సో బన్నీ, శ్రీలీల కలిసి వేసే నాటు స్టెప్పులు అంటావా సాంగ్ ని మించేస్తాయి అన్నది యూనిట్ నుంచి వినిపిస్తోన్న స్ట్రాంగ్ న్యూస్. మెట్టుకి మెట్టెక్కినప్పుడు సరికొత్త ఎక్స్పీరియన్స్ థ్రిల్లింగ్ గా ఉంటుంది. వెనక్కి తిరిగి చూడకుండా అలాగే కంటిన్యూ కావాలని మనసు కోరుకుంటున్నా ఎక్కడో చోట పాత జ్ఞాపకాలు కళ్ళ ముందు మెదులుతూ ఉంటాయి. ఇప్పుడు నాగ్ అశ్విన్ లైఫ్లోనూ అలాంటి స్వీట్ మెమరీస్ టెంప్ట్ చేస్తున్నాయా? నచ్చిన జానర్లో ఇంకో సినిమా చేయమని ఎంకరేజ్ చేస్తున్నాయా? లైఫ్లో ఎన్ని సినిమాలు చేసినా మహానటిని అంత తేలిగ్గా మర్చిపోలేరు మిస్టర్ నాగ్ అశ్విన్. అంతగా పేరు తెచ్చిపెట్టిన సినిమా మహానటి. ఆ వెంటనే ఆయన జానర్ మార్చి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అయిపోయారు. గ్లోబల్ మార్కెట్లో 1000 కోట్లకు పైగానే కలెక్ట్ చేసింది కల్కి. ఇప్పుడు కల్కి సీక్వెల్ ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు నాగి. త్వరలోనే కల్కి 2ని స్టార్ట్ చేసిన
వచ్చే ఏడాది మొత్తం ఆ సినిమా పనులతోనే సరిపోతుంది. నెక్స్ట్ ఏంటి అని ఎవరూ అడక్కముందే నచ్చిన స్క్రిప్ట్ని సిద్ధం చేసుకున్నారు మిస్టర్ కెప్టెన్. రీసెంట్గా ఆలియాని కలిసి ఓ కథ చెప్పి గ్రీన్ సిగ్నల్ తెచ్చేసుకున్నారట నాగి. విమెన్ ఓరియంటెడ్ స్క్రిప్ట్స్ చేయడానికి పాన్ ఇండియా రేంజ్లో పర్ఫెక్ట్ ఆర్టిస్ట్ ఆలియా. ప్రస్తుతం యాక్షన్ బ్యాక్డ్రాప్లో ఆల్ఫాలో నటిస్తున్నారు. నాగికి ఓకే చెప్పిన స్క్రిప్ట్ కూడా యాక్షన్ బ్యాక్డ్రాప్లోనే ఉంటుందట. 2026లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే సూచనలు పుష్కలంగా ఉన్నాయి. అయితే ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం కల్కి సీక్వెల్ మీద మాత్రమే ఉందని చెప్తున్నారు నాగి. ఆలియా నాగి కాంబినేషన్ కుదిరిన మాట నిజమైతే RRR తర్వాత ఆలియా తెలుగు డైరెక్టర్తో చేస్తున్న సినిమా ఇదే అవ్వబోతోందన్నమాట. సినిమా రేంజ్ పెరగాలంటే ఏం చేయాలి? జస్ట్ బడ్జెట్ పెంచితే సరిపోతుంది. విజువల్స్ గ్రాండ్గా ఉంటే చాలా, లేక స్టోరీ స్పాన్ పెద్దదైతే ఎనఫ్ అంటారా? అంతకు మించిన కొలాబరేషన్లు కనిపించాలా? మిగిలినవన్నీ చేస్తున్నప్పుడు ఆ చివరి దాన్ని మాత్రం తక్కువ చేసి చూడడం ఎందుకు అనే ధోరణి కనిపిస్తోంది ప్రశాంత్ నీల్లో. డైనోసార్ రెడీ అవుతోందంటూ సలార్ 2 సినిమా షూటింగ్ గురించి హోంబలే సంస్థ అప్డేట్ ఇచ్చినప్పుడు యమా ఖుషి అయ్యారు డార్లింగ్ ఫ్యాన్స్. ఇప్పుడు అంతకు మించిన ఆనందంలో ఉన్నారు. దానికి రీజన్ డాన్ లీ. సలార్ 2 పోస్టర్ ని డాన్ లీ అలా పంచుకున్నారో లేదో, ఇలా డార్లింగ్ సినిమాలో ఇంటర్నేషనల్ స్టార్ అనే మాట వైరల్ అయింది. గ్లోబల్ లెవెల్లో డార్లింగ్ రేంజ్ పెంచడానికి ప్రశాంత్ నీల్ మామూలు ప్లాన్ చేయలేదుగా అంటూ మురిసిపోయారు. అయితే డాన్ లీ చేస్తోంది సలార్ 2లోనా లేకుంటే స్పిరిట్లోనా అనే కన్ఫ్యూజన్ కూడా మరోవైపు నడుస్తోంది. ఆల్రెడీ డార్లింగ్ సినిమాలకు వరల్డ్ వైడ్ ఆదరణ ఉంది. ఇంటర్నేషనల్ లెవెల్లో రిలీజ్లుంటున్నాయి. దీనికి తోడు ఇప్పుడు డాన్ లీ లాంటి వారు ప్రాజెక్టులకు యాడ్ అయితే పాపులారిటీ మామూలుగా ఉండదన్నది ట్రేడ్ సర్కిల్స్ లోనూ జోరుగా వినిపిస్తున్న మాట. ఇవాళ రేపు సినిమాలను మిస్ అయినా పెద్దగా ఫరక్ పడట్లేదు కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్లను మాత్రం పక్కాగా ఫాలో కావాల్సిందే. కావలసినంత న్యూస్ మసాలా అక్కడే దొరుకుతోందన్నది మెల్లగా స్ప్రెడ్ అవుతోంది. ఇంతకీ మట్కా ఈవెంట్లో వరుణ్ తేజ్ మాటలు మీరు విన్నారా? మీకేమర్థమైంది? నేనింతే, మా పెద్దనాన్నని, బాబాయిని, అన్నని గుర్తు చేసుకుంటాను. నేను ఎక్కడున్నా, ఎక్కడ్నించొచ్చానన్న విషయాన్ని మర్చిపోను. అటు ఇటుగా ఇవే మాటలు చెప్పారు వరుణ్ తేజ్. అయితే ఆ మాటలు వెనుకున్న అర్థమేంటి? మట్కా ప్రీ రిలీజ్ ఈవెంట్లో వరుణ్ తేజ్ మాట్లాడిన మాటల గురించి భారీగా చర్చ జరుగుతోంది. అల్లు అర్జున్ ఉద్దేశించి అన్నారని కొందరు, ఈ నెల 14న విడుదల కానున్న మట్కా సినిమాకి హైప్ క్రియేట్ చేసుకోవడానికి వాయిస్ పెంచారని మరికొందరు. రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య జితేందర్ రెడ్డి ప్రీ రిలీజుల్లో హీరోలు ఆవేశపడ్డట్లే మట్కా ప్రీ రిలీజ్లోనూ వరుణ్ ఆవేశపడ్డారా? లేకుంటే నిజంగానే ఎవరినైనా ఉద్దేశించి మాటలన్నారా? ఎప్పుడో ఒకప్పుడు వరుణ్ తేజ్ ఓపెన్ అయితే గానీ ఈ డౌట్స్ క్లియర్ కావు. అప్పటిదాకానో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ షురూ అయ్యే వరకో ఈ మాటల గురించి డిస్కషన్ మాత్రం ఆగదన్నదే నిజం. ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి TV9.